మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్విరాన్మెంట్ కి ఎంతో ప్రమాదకరమైనటువంటి వస్తువులుగా మారుతున్నటువంటి పరిస్థితిలో దీని మీద ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు వాటిని ఏ విధంగా వాడకం తగ్గించాలి, రీసైకిల్ చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి అంశాల మీద అనేక అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి స్వచ్ఛ భారత్ ప్రతి 3వ వారం జరిగేటువంటి కార్యక్రమంలో ఈరోజు దీన్ని ఇనిషియేట్గా తీసుకొని ప్రజలను అవగాహన పరిచేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఏ విధంగా నిర్వహించుకోగలుగుతాం, దీన్ని సమర్థవంతంగా ఉత్పాదక ఎట్లా తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు కార్పొరేషన్స్ పరిధిలో ఈ వేస్ట్ ని కలెక్షన్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా గౌరవ పురపాలక సంఘ మంత్రి గారు తీసుకోవడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన కలిగి రాబోయేటువంటి తరాలకు ఒక మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణం, అలాగే స్వచ్ఛమైనటువంటి భారతదేశాన్ని వాళ్ళందరికీ కూడా అందించేటువంటి దాంట్లో ఈరోజు ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ మనం కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ప్రతి 3వ శనివారము ఈ స్వచ్ఛ దివస్ ని మనం జరుపుకోవాల్సిందిగా ఆయన ఆదేశించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ముఖ్య ఉద్దేశం మన నియోజకవర్గం మొత్తం కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చుకునే ఒక ప్రయత్నము. రాష్ట్రం మొత్తం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ఎక్కడా కూడా చెత్త చెదారము అదేవిధంగా ఈ సిలిటేషన్ లేకుండా మనం ఈ యొక్క ప్రాంతాన్ని చాలా ఆరోగ్యవంతంగా మార్చుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ప్రతి 3వ శనివారం ఇది జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. ఇటు అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా దీంట్లో పాల్పంచుకొని ఈ యొక్క అవేర్నెస్ ని అందరికీ ఇవ్వాలి. మన చుట్టుపక్కల మన పరిసర ప్రాంతాలు క్లీన్ గా ఉంటేనే మన రాష్ట్రం మొత్తం కూడా క్లీన్ గా ఉంటుంది. దాని వైపుగా వేస్తున్న అడుగులు ఈరోజు మనం స్వచ్ఛ సర్వేక్షణలో కూడా ముందుండి నడుస్తూ ఉన్నాము. ఈ క్రమంలోనే ప్రతి ఇంటర్నల్ రోడ్స్ లో కూడా అదేవిధంగా ప్రతి హౌస్ హోల్డ్ లో కూడా ఇలాంటిది ఏది చెత్త చెదారం లేకుండా చూసుకునే బాధ్యత మనకుంది. దాని పరంగా అవగాహన క్రియేట్ చేయడం కోసమే ఈ యొక్క దివస్ కానివ్వండి, లేదంటే ఈ ర్యాలీల రూపంలో, అదేవిధంగా ఇప్పుడు విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసుకోబోతున్న మీటింగ్ ఉద్దేశం కూడా ఇదే అని చెప్తున్నాం. మన గుంటూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి యొక్క లీడర్షిప్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం ఈ సంవత్సరం జనవరిలో స్టార్ట్ చేసుకున్న ప్రోగ్రాం. దానిలో భాగంగా ఈ 4వ నెల మరి ఈ వేస్ట్ మీద ఒక థీమ్ తీసుకొని ఈ వేస్ట్ సైంటిఫిక్ మెథడ్లో ప్రాసెసింగ్ చేయాలి, తర్వాత ఈ వేస్ట్ని ఎక్కడ పెడితే అక్కడ పడేయకూడదు అని చెప్పి ఒక థీమ్ తీసుకొని దాన్ని ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టడం. దీనిలో భాగంగా ఏంటంటే గౌరవ మన చీఫ్ సెక్రటరీ గారు వస్తున్నారు మన ఈ ప్రోగ్రామ్కి. అట్లనే మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ పట్టాభి గారు వారు వస్తున్నారు. అదే మాదిరిగా ఈ ప్రోగ్రాంలో గౌరవ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ అందరూ కూడా ఆహ్వానం పంపించారు కలెక్టర్ గారు. దీనిలో భాగంగా ఈరోజు మన గుంటూరు ఎస్టర్ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవ్ గారు వచ్చారు. అట్లా ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు వస్తున్నారు. అట్లా ప్రతిపాడు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నారు. ప్రజలందరూ కూడా మనం ఏదోలే అంటే మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, లాస్ట్కి మనం వాడుకునే కేబుల్స్ కానీ వైర్స్ కానీ ఇవన్నీ కూడా ఏదోలే పాడైపోయిందిలే పక్కన పెట్టేయటం కానీ, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో వేయటంలో, డ్రైన్లో వేయటము, లేకపోతే ఇంటిలో ఉంచుకోవటం కూడా ఇవన్నీ కూడా హానికరం, ఎన్విరాన్మెంట్కి చాలా హానికరం. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఈ వేస్ట్ ప్రాసెసింగ్ చేసేదానికి ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసేదానికి కూడా గవర్నమెంట్ లెవెల్లో వర్క్ జరుగుతుంది. మేబీ త్వరలోనే అది వర్కౌట్ చేసి ఫైనల్గా ఆర్డర్స్ చేస్తారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వేస్ట్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకొని అక్కడ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకెళ్ళి సైంటిఫిక్ మెథడ్లో ప్రాసెస్ చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగా మనం గుంటూరు నగరపాలక సంస్థలో కూడా
మరి 57 వార్డ్స్ ఉన్నాయి, ఎలక్షన్ వార్డ్స్. 57 వార్డ్స్లో కూడా RRR సెంటర్స్ పెట్టడం జరిగింది. ఈ RRR సెంటర్స్లోనే ఈ వేస్ట్ కలెక్షన్ కూడా మరి కొన్ని పాయింట్స్ పెట్టుకొని అక్కడ సపరేట్గా సిబ్బందిని పెట్టుకొని ఈ రోజు నుంచి ఈ వేస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేస్తాం. అట్లాగే గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైతే ఈ వేస్ట్ పడుందో అనవసరంగా అదంతా కూడా మనం ప్రొక్యూర్ చేసుకొని గుంటూరు నగరపాలక సంస్థకి చేరుస్తున్నారు. ఇదంతా కూడా నెక్స్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎవరైతే ఎంపానల్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా సెయిల్ చేయటం, తద్వారా ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ యొక్క ఇళ్లల్లో ఏదైనా సరే ఈ వేస్ట్ కానీ ఉంటే అది మీ దగ్గర ఉంచుకోవద్దు. అట్లా అని చెప్పి రోడ్డు పక్కన కానీ లేకపోతే మీ ఇంటి పక్కన కానీ వదిలేయకుండా మీకు నియర్ బై ఉన్నటువంటి RRR సెంటర్స్లో అవి ఇవ్వండి. లేదు అంటే సపరేట్గా మనం గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మెయిన్ ఆఫీస్లో సర్కిల్ ఆఫీస్లో కూడా కౌంటర్స్ పెడుతున్నాము. అక్కడైనా మీరు హ్యాండ్ ఓవర్ చేసి తనకి రసీదు పొందితే దానికి మీకు అమౌంట్ కూడా పే చేయడం జరుగుతుంది. అక్కడ ప్రజలందరూ ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకొని నగరాన్ని శుభ్రంగా ఉంచేదానికి మీ ఎంతో సహకారం అందిస్తామని కోరుతున్నాను.